తరతరాలుగా పిల్లలు కావాలి లేదా పిల్లలు కావట్లేదు అన్న డిస్కషన్స్ ఏది జరిగినప్పటికీ కూడా మహిళలు వారి యొక్క బయోలాజికల్ ఏజ్ అండ్ క్లాక్ గురించి ఎక్కువగా డిస్కస్ చేసేవాళ్ళు. కానీ ఈ రోజు పురుషులు వారి బయోలాజికల్ ఏజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని అనేక సర్వేస్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఎందుకని? పురుషులకు వయసు పెరిగేటప్పటికి డిఎన్ఏ డ్యామేజ్ పెరగటము, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ జరగటము, రిపేర్ తగ్గటము, అలాగే జెనెటిక్ మ్యుటేషన్స్ పెరగటం వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి ఆ సెమెన్ తో. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న పురుషుల యొక్క పార్ట్నర్స్ కి ఫర్టిలిటీ ఛాన్సెస్ తక్కువ ఉంటున్నాయి వారి ఎగ్ బాగున్నప్పటికీ కూడా. అలాగే ప్రెగ్నెన్సీ నిలిచాక మిస్క్యారేజ్ రిస్క్, ప్రీటర్మ్ డెలివరీ రిస్క్, లో బర్త్ వెయిట్ రిస్క్, పుట్టిన తర్వాత పిల్లల ఎదుగుదల సమస్యలు, అలాగే పుట్టిన పిల్లల్లో మెంటల్ హెల్త్ ఇష్యూస్ డబల్ అవుతున్నాయి ఫాదర్ ఏజ్ గనక ఎక్కువ ఉంటే అని సర్వేస్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. మరి వాట్ ఈస్ ద సొల్యూషన్? హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయటము, వీలంత వరకు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఆపేయటము, కొంచెం అర్లీగా ప్లాన్ చేసుకోవటం ప్రెగ్నెన్సీని. ప్రాబబ్లీ వాట్ ఈస్ ద మ్యాజికల్ ఏజ్? చాలా సర్వేస్ 45 years లోపు ఫ్యామిలీ ఫినిష్ చేస్తే బెటర్ అని చెప్తున్నాయి. Thank you.